జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామానికి చెందిన పి నజీర్ అహ్మద్ కి పిహెచ్డి పట్టా ప్రదానం. కర్నూలు బి క్యాంప్ లో గల శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న పి నజీర్ అహ్మద్ కి వైబిఎన్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను పొందారని కాలేజీ ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ప్రత్యేక సూచనలతో వినియోగదారులకు మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, పనితీరుపై తులనాత్మక అధ్యయనం అనే అంశంపై చేసిన పరిశోధనకు పిహెచ్డి అవార్డు ప్రదానం చేశారు. డాక్టరేట్ అందుకున్న పి నజీర్ అహ్మద్ తన గైడ్ దేవేంద్ర కుమార్ ఓజాకి, రీసెర్చ్ డీన్ రవి భూషణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, రోసిరెడ్డి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జానీ భాష తదితరులు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మాది అల్లంపూర్ మండలంలోని ఒక మారుమూల గ్రామంకి చెందినటువంటి నజీర్ అహ్మద్ అనే నేను ఈరోజు గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. అయితే నా విద్యాభ్యాసం అంతా కూడా ఒక మారుమూల గ్రామం అయినటువంటి ఈ గుందిమల్ల గ్రామంలో 10వ తరగతి వరకు నేను బీసీ గవర్నమెంట్ హాస్టల్లో చదువుతూ ఒక 50%తోనే ఉత్తీర్ణత పొంది దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కళాశాల అయినటువంటి జూనియర్ కళాశాల అల్లంపూర్లో సిఈసి గ్రూప్ తీసుకొని 65%తో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మాకు అల్లంపూర్ పరిధిలో డిగ్రీ అవకాశాలు కాలేజెస్ లేనందువలన మాకు దగ్గరైనటువంటి కర్నూలుకి సిటీ పట్టణంకి వెళ్ళి అక్కడ సంజయ్ సబ్ డిగ్రీ కాలేజీలో నేను బీకామ్ చదవడం జరిగింది. మొదటిసారిగా గ్రామం నుంచి ఒక సిటీ వరకు వెళ్ళి ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నేను డిగ్రీ స్థాయిలో నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొని అక్కడ కూడా చక్కగా బీకామ్ని కంప్లీట్ చేసుకోగలిగినాను. దాని తర్వాత నేను ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్కి సంబంధించి యోగవేమన యూనివర్సిటీ కడపలో నాకు గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ సీట్లో నేను ఎంకామ్ కూడా 2010 నుంచి 2012 వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాను. దాని తర్వాత నేను నాకు వృత్తి అంటే ఈ టీచర్ అవ్వాలనే ఒక ఫస్ట్ నుంచి ఒక ఆబ్జెక్టివ్ అనమాట నాకు. టీచర్ కావాలనే ఒక ధ్యేయంతోనే నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ చేసి నేను ఒక డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా వర్క్ చేయడం జరిగింది. అయితే ఒక కర్నూలులో ఒక ఫేమస్ కాలేజ్ అయినటువంటి శ్రీ శంకరాస్ డిగ్రీ కాలేజీలో 6 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్గా వర్క్ చేస్తూ అదేవిధంగా 2018-19లో నేను పిహెచ్డికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నాకు మొదటి ర్యాంకు రావడం జరిగింది. ఆ ర్యాంకు ద్వారా నాకు జార్ఖండ్ రాష్ట్రంలో వైబిఎన్ యూనివర్సిటీలో సంబంధించినటువంటి కామర్స్ విభాగంలో నాకు పిహెచ్డి సీటు సాధించడం జరిగింది. అక్కడ 2019 నుంచి 2024 వరకు నేను పిహెచ్డి పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా నా సబ్జెక్టు భారతదేశంలో ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంకులలో అనుసరించి వినియోగదారులకు మ్యూచువల్ ఫండ్స్ పనితీరు అనే ఒక అంశం పైన నేను మ్యూచువల్ ఫండ్స్ పైన ఒక పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా నేను సొసైటీకి చెప్పడం ఏంటి అంటే ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు